చిత్తూరు ప్రజలందరికీ, పురవాసులకు, అలాగే రూరల్ మరి ముడిపాల నుంచి తరలి వచ్చిన అశేష ఈ జన సముద్రానికి, ఈ జన సందోహానికి, ఈ యొక్క రణగుణ ధ్వనికి, అలాగే హారతలిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి నీరాజనాలు అర్పిస్తున్న తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతరానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎవడైనా దిగు బాబు, అలాగే జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తపల్లిలకు, అలాగే ముస్లిం సోదరిమణులకు, ఇమాంలకు, మౌజన్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా శుభమయం. ఏమిటో అంటే రుణానుబంధన రూపేణ, అంటే భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో, పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు విడదీయలేని అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. మరి పసుపు అంటే శుభానికి సూచకం, అలాగే పసుపు అంటే ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం, అలాగే పసుపు అంటే మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం, మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, అలాగే మన పసుపు అభివృద్ధికి ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. మరి ఆనాడు రామారావు గారికి మనకి ఇచ్చేడిన ఒక ఆస్తి వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ. రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా ఇది మనందరినీ ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబంగా కలిపిన వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు రామారావు గారు చలచిత్ర రంగంలో తిరుగులేని, మగటం లేని మహారాజుగా వెలుగుతూనే మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి, అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి, సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన, చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదవాడి బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే, అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక బలం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అందుకే ఆయన అందరి గుండెల్లో ఎన్టీఆర్ కేవలం నందమూరి తారక రామారావు గారికి మాత్రమే కాదు,
ఎన్నటి నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తార మండలంలోని ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఆయన మీ అందరి గుండెల్లో, మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆరాధ్యుడయ్యాడు. ఇప్పుడు ఆనాడు మన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో వాటిలన్నింటి గురించి మీకు బాగా తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, ఆయన మానసిక పుత్రిక అయిన తెలుగుదేశం పార్టీని అంతే క్రమశిక్షణతో ఆయన ముందుకు తీసుకెళ్ళడం పార్టీని. మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు ప్రపంచంలో ఇంకే పార్టీకి లేరు లేరు లేరు. మరి కష్టకాలంలో కూడా జెండాను మోస్తూ ఇప్పుడే వస్తున్నప్పుడు పిల్లలు చిట్టు చిట్టు తమ్ముళ్ళు జెండాలతో వాళ్ళు స్వాగతం పలుకుతూ, అలాగే ఆడవాళ్ళు మంగళహారతి నీరాజనలు ఇస్తూ, అలాగే మన కార్యకర్తలంతా కూడా అడుగులు అడుగేసుకుంటూ ఉరుకులు వేస్తూ, మిమ్మల్ని చూస్తే ముందు నాకు ఆవేశం వచ్చింది. మీ ఆవేశం అంటే ఒక ఆనంద బాష్పాలు రాలాయి. ఇవాళ మీలో చూస్తున్న ఈ చైతన్యం కావాలి. ఇప్పుడు మళ్ళొకసారి రావాలి చైతన్యం మనలో. మన ఆత్మాభిమానానికి, మన ఆత్మగౌరవానికి, మన సంక్షేమం కోసం, మన సంరక్షణ కోసం, మన అభివృద్ధి కోసం మనమంతా కూడా తిరిగి కుల మత భేదాలకు అతీతంగా అందరు కూడా ఒకటై మనమంతా కూడా ఈ యొక్క రాక్షస పాలన, ఈ యొక్క చీకటి పాలన ఏదైతే ఉందో, ఈ అరాచక పాలన ఏదైతే ఉందో, ఈ యొక్క రాజయుగం పాలన అయితే ఏదైతే ఉందో దానికి మనమంతా ఉద్యమించి ఇలాగే బచ్చుదైక కుటుంబంగా సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके ये गुल सीता हमारा. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगहबान, और गंगा मेरी पवित्र कद्दा की सौगंध. तारे के इंतजार से मैं अरुंधेरों और उजालों को साथी हूँ, और मेरे खाक पे संगे मरमराने में चादरों में लिपटी हुई अमानतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी, और मेरे चाले वालों ने उन्हें घाट फेंका. అలా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి లేదు, కులం లేదు అని అందరం కూడా ఈ యొక్క ఏదైతే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసం తొలగించడం కోసం, అదే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అండగా ఉంటూ రేపు ఈ యొక్క ఎన్నికల రణ భేరీని ఇక్కడ ఈనాడు మ్రోగించి, అందుకన్నా రణ గుణ ధ్వని అని దీన్ని ఇలాగే కొనసాగించాలి. రేపు ఎన్నికల వరకు నా కార్యాతురణం, నన్ను సుఖం, నా నిద్ర, ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. మీరు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి మీ ముందుకు రావడం జరిగింది. ఆనాడు మరి ఆయన నటించిన పాత్రలు మరి ప్రపంచంలో ఎవ్వరికి అనితర సాధ్యం. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనితర సాధ్యం. అంతవరకు సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను, ఏదైతే ఈ అంటరానితనాన్ని అన్నింటినీ తొలగించి ఆయన ఆనాడు వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరు కూడా చేయి తెరిచి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన అభినవ అంబేద్కర్, ఎన్టీఆర్ ఆనాడు మరి ఎన్నో విప్లవాత్మకమైన సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమానంగా ఇచ్చారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు, రైతులకు 50 రూపాయలకు ఒక యూనిట్ హౌస్ పవర్ కరెంట్ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులకి ఉపాధి కల్పించారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కూడు గూడు గుడ్డ, అందులో గుడ్డలో మరి అందరూ కూడా ఒక చీర తోవతి, చీర తోవతి ఇచ్చి మరి నేత కార్మికులకు అందరూ కూడా ఆయన ఉపాధి కల్పించారు. అలాగే మండలాలను ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చారు. అలాగే గ్రామీణ యొక్క పథకం, గ్రామీణ క్రాంతి పథకం తీసుకొచ్చి
అన్ని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అందరికీ కల్పించాలి. సీసీ రోడ్లు అయితేనేమి నిర్మించాలి, అలాగే డ్రైన్లు నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఆ నాయుడు అలాగే రైతు బజారు పెట్టారు. రైతులకు ఈ దళారీ మధ్యలో ఉన్న దళారీలను వ్యవస్థను నిర్మూలించి వాళ్ళ పంటకు తగ్గ రేటు వాళ్ళకి దక్కాలని ఆనాడు ఆయన రైతు బజార్ని కానీ లేకపోతే ఇక మహిళలకు ముఖ్యంగా వాళ్ళు డ్వాక్రా గ్రూపులు ఇస్తేనేమి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డ్వాక్రా గ్రూపులు పెట్టి ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదు విప్లవాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే రామారావు గారు విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మరి అందరూ కూడా ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి అదే సంక్షేమ హాస్టల్స్ అయితేమి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మహానుభావులు వీళ్ళంతా. అలాగే మరి యొక్క మండలాల వ్యవస్థ ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. అలాగే ఈ సహకార సంఘాల ద్వారా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి రైతులందరూ కూడా కావాల్సిన అవసరాలు ఒకే చోట లభ్యమయ్యేటట్టు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే ఆనాడు మరి మహిళలకి 9% రిజర్వేషన్ అయితేనేమి, బీసీలకు 20% రిజర్వేషన్లు అయితేనేమి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ మండల్ ఎస్సీ ఈ యొక్క సర్కారీ కమిషన్ పెట్టి మరి వాళ్ళ సిఫార్సులన్నీ కూడా అమలు చేశారు నందమూరి తారక రామారావు గారు. కేవలం మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశానికే వెన్నెముక రైతు అని ఆనాడు ఎన్డీఏ చైర్మన్ గా ఉంటూ ఆయన అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఆనాడు జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనతా దళ్ అప్పుడు విపి సింగ్ అని ప్రధానమంత్రిని చేసి ఇక్కడ ఓటమి పాలైన అక్కడ ఎన్డీఏ చైర్మన్ గా ఉంటూ మొత్తం ఆయన దేశంలోనే 11,000 లక్షల కోట్ల మందికి ఆయన రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ జోగిని, దేవదాసి ఏవైతే సమాజంలో ఉన్నాయో వాటిలన్నిటి కూడా రద్దు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలు కోకొల్లలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన అలాగే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ అయితే విందో అందరి సుజల స్రవంతి, అందరినీ సుజల స్రవంతి, అలాగే తెలుగు గంగ, అలాగే గాలి నొగరైతే ఏమైతే ఉందో ఇవన్నీ కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రికలు. ఆనాడు తెలుగు గారు పూర్తి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తవ్వకాలు చేశారు, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ అవిభక్త రాష్ట్రం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే నాన్నగారి కళ ఉందో ఆ కళను సాకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే ఎక్కడ కలి విని ఎరుగని రీతిలో ఈ పట్టి సీమ ఏదైతే జీవనదులు ఉన్నాయో గోదావరి కృష్ణ నదులను కలిపి సముద్రాలు వృధాగా కలిసిపోతున్న 3,000 టీఎంసీ నీళ్లను మళ్లించి శ్రీశైలం నుంచి మన రాయలసీమ జిల్లాలకి అంటే కర్నూలు, కడప, అనంతపూరు, ఇటు చిత్తూరు జిల్లాలకి సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఆయన చదువు కూడా అందరికీ అందాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కిలోమీటర్కి ఒక ఉన్నత పాఠశాల, అలాగే 3 కిలోమీటర్కి అలాగే చదువులో కూడా అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో ఆనాడికి ఆయన ఒక కిలోమీటర్కి ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల, అలాగే 3 కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విద్యాదాత మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ పెంచడం, అలాగే బీసీలకి 50% చేయడం రాజకీయాల్లో, అలాగే స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి మరి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకు ఉద్యోగాల్లో విద్యల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పిస్తూ అలాగే బస్ కండక్టర్గా కూడా నియామకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ని వ్యాక్సిన్, కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు ఆయన. అలాగే ఆనాడు రామారావు గారు కూడా ఈ యొక్క మతకాలాన్ని ఉక్కుపాతంతో తొక్కారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే ఒక ప్రజల్లో ఒక ఆలోచన మనం రేకెత్తగలుగుతామో, ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురాగలుగుతామో, వాళ్ళలో కూడా ఒక పైకి తమ వంతు కృషితో ప్రభుత్వ సహకారంతో పైకి రాగలుగుతాం. అలాగే సంఘానికి కూడా ఉపయోగపడగలుగుతాం మన సమాజానికి అన్న ఉద్దేశంతో ఆనాడు ఈ గ్రామాల్లో కూడా ఈ జన్మభూమి అయితేనేమి, నీరు మీరు అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువు సంఘాలు అయితేనేమి, కాలువల్లో ఈ యొక్క పూడికలు తీయటం ఏంటేమి, అభివృద్ధి చేయడం ఏంటేనేమి, మనమంతు బాధ్యతగా జననీ జన్మభూమి స్వర్గా తప్పికరియాల్సి అన్న దాన్ని సార్థకం చేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టారు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం, మన సమాజం ఎలా తయారైందో. ఈ యొక్క ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో ఆనాడు అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ ఏంటి, కోడి కత్తి గొడ్డలి అలాగే మొన్న గులకరాయి, సిద్ధం అంటాడు. దేనికి సిద్ధమో అర్థం కాదు. మరి 1600 ప్రజాధనాన్ని రాష్ట్రమంతా కూడా హోర్డింగ్స్ పెట్టించాడు సిద్ధమని. దేనికి సిద్ధమని అడగండి. మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు, అలాగే మీ బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మమలికి యువతకు ఇప్పుడు ఈ కొకైను ఏదైతే గంజాయి ఏదైతే ఈ డ్రగ్స్ అలవాటు చేసి మోసం చేశావో వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం మన ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ వచ్చిన వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి వాళ్ళకి మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాజధాని లేని రాష్ట్రంగా మన 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులు వాళ్ళ చేస్తున్న ఉద్యమాలకైతేనేమి వాటికి అడ్డుకట్టలేస్తూ చట్టబద్ధంగా వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ మరి ఒక పైశాచిక ఆనందం పొందుతున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అలాగే కుటుంబం రైలు కింద పడి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక అబ్బాయి తన అక్కని వేధిస్తున్నారని అడిగితే దానికి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే ఈ రైతులు ఈ యొక్క వ్యవసాయ శాఖను రద్దు చేసి ఇవాళ దేశంలోనే రైతులు అప్పుల్లో ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో పెట్టిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇవాళ ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే మన ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లకి డబ్బులు తిరిగి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? అక్రమాలకి, మాయలకి, మోసాలకి సిద్ధమా? అక్రమాలకి, అన్యాయాలకి సిద్ధమా? మరి ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ మనం లక్షల కోట్ల రూపాయలు దండుగా దొబ్బుతున్నాడు. మరి అలాగే ఈ ప్రభుత్వం తయారు చేసిన ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని తాగి మరి ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలి బొట్లు తెగిపడ్డాయి. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే. మన రాష్ట్రాన్ని పూర్తిగా గోతులో పూర్తి చేశాడు ఈ జగన్. పూర్తిగా 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన అతని ఈ పరిపాలనకు చరమగీత పాడి
సమరసింహ శంకరరావుని పూరించి ఉరుకులెత్తున ఉత్సాహంతో ఓటని ఆయుధంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొడటానికి మేము సంసిద్ధమే. మరి కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచిపోయి ఇష్టొచ్చినట్టు ప్రజల మీద అధికారం చలాయిస్తూ ఓకే ఇక కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పరిచి తన ఇష్టానుసారంగా పరిపాలన సాగిస్తున్నా మరి అతని యొక్క పరిపాలన విధానాన్ని అంతం చేయడానికి మనమంతా కలిసికట్టుగా ఒక నిష్ఠాను దీక్షతో మనందరం కూడా తిప్పి కొట్టి అతన్ని మట్టిలో కలిపేసి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మనమంతా కూడా ప్రతి నరం ప్రతి అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా అతని అపజయాన్ని అంగీకరించి అతన్ని చీకుట్టేలా చేసి అతన్ని మట్టిలో కలిపేసి పట్టి ఓటు అనే పోటు ఎంత రుచిగా ఉంటుందో అతన్ని చూపించాలి రేపు ఎన్నికల్లో. మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఏవో వాగ్దానాలు చేశాడు, ఏదో ఒకటి నెరవేర్చలేదు. ఎస్టీ సబ్ప్లాన్ రద్దు చేశాడు. ఆనాడు ఎస్టీలకి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం 25 పథకాలు ప్రవేశపెడితే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం ఆ 25 పథకాలను రద్దు చేశాడు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఎస్టీలకి దళితులకి ఏమి అధికారంలోకి రాగానే వాళ్ళ సంరక్షణ పక్కకు నెట్టి వాళ్ళను చిత్రహింసపాలు చేసిన సంఘటనలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు మరి ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని మానసిక క్షోభ పెట్టి అతని మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన మీద లేనిపోని కేసులేసి మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ఎవరైతే అతని పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తారో పేద దళితులకు శిరోమండలం చేయించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే రాజధాని మీద ఉద్యమించిన నాయకుల మీద ఈ ఎస్టీ కేసులు పెట్టాడు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అందరికీ తరతమ భేదం లేకుండా అందరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ పేద దళితులు ఉన్నారో వాళ్ళకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాగే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్లకు 1 కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది. ఈనాడు ఈ అంబేద్కర్ గారిని కూడా అవమానం చేసి ఇవాళ ఏదైతే అంబేద్కర్ విదేశీ నిధి ఉందో దాని పేరు మార్చేసి జగన్ విదేశీ నిధి అని పేరు పెట్టుకున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే ఈ యొక్క ఎస్టీ సబ్ప్లాన్ ఉందో దాన్ని పునరావృతం చేస్తాము. అలాగే రుణాలు ఇస్తాము ఎస్సీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. అలాగే వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము. ప్రతి పేద రైతు కూడా 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే అందరూ కూడా ఎవరైతే సివిల్ సర్వీసెస్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఉచిత శిక్షణ ఇస్తాము అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను.